జనమంతా వెళ్ళిపోయింది కానీ గుడిని ఎవరు కదిలించలేదు లింగాన్ని తీయలేదు. గుడి లోపల కాకుల కౌసు కాళ్ళ వంటి పిక్కల కౌసు పిక్కల వంటి యొక్క పూజలు లేవు, పునస్కారాలు లేవు. దీపం పెట్టిన వాడు లేడు, ధూపం వేసిన వాడు. మరి ఆ యొక్క గుళ్ళను కళ్ళ చూసి ఈ గుడి లోపల మనం ఇగో అందుకే అంటారు ఆడిదాన్ని ఎంబడి పెట్టుకొని అడిగిపోరాదు, మొగోళ్ళు ఎంబడి పెట్టుకొని లాగం పోరాదు. ఆడిదాన్ని ఎంబడి పెట్టుకొని అడిగి తినకడ నీళ్ళు లేని కడ నీళ్ళు అంటారు, అన్నం లేని కడ అన్నం అంటారు, ఒక తిప్పలు పెడతారు. ఎంబడి పెట్టుకొని లేకపోతే మోటో అంటారు. ఇప్పుడు అనగల్ల ముచ్చట ఏమంటున్నావు? ఈ గుడి లోపల తపస్సు పడదాం, ప్రారంభమైన పర్వలేదు పట్టిన తపస్సు బిందం వేసేది లేదు. కలుగుదే సంతాన ఫలమే దొరకాలే, ఆడబడ్డ గుడి లోపల ప్రాణమే పోవాలి. నా మాట వింటే నాతో వరతౌసు పట్టు, లేకపోతే బిత్తరు కట్టుకొని శ్రీలాంచ దాటి చక్కగా సిద్దిపేట దాటిపో. సిద్దిపేట దాటిపోవాలి. అదే పోతే నువ్వేం చెప్తావు? గుండారం ఎత్తుకొని బండారం పోతే నువ్వేం చెప్తావు? నేనా ఇప్పుడు నేను పోతా, నేను మేనకి గుడి కడిగిపోతావు, గుండంలో తానం చేస్తావు, గుళ్ళే పోతావు, పూజ చేస్తావు. పూజ ఏంగా బావన అంటాడు, అమ్మా నువ్వు ఒక్కదాని వచ్చినావా అంటాడు. ఒక్కదాని వచ్చినావంటే నువ్వేమంటావే? నా మొగలు లేడంట, ఎటువంటావు? చచ్చిపోయింది అంట. ఇంత బతికి నేను సాగు తెచ్చుకోవాలి. ఇగో నీ భాషని దాంట్లో పెట్టు. నువ్వు ఎట్లా ఎవరేం మొక్కుతున్నావు? నీ అయితే నా అయితే అంటే అవి కాలే ఇవి కాదు, ఏ కాళ్ళు అయితే తోడు కాలేదు అంతే అంట. మరి నేను తింటే నువ్వు తిన్నట్టేనా? అబ్బో గట్టుంటదా? అక్క రేపు అన్న బంధు గట్టుంటదా? గట్టుంటా. సరే ఇక నీ మాట ఇక లీగల్ నడతపాడు. అలాగే ఇప్పుడు అటువంటి అడవిలో చేయకుండా భర్తను తీసుకొని త్రివేణి సంఘం అంటే ఎటువంటి గంగా కలిసే కాడికి తడిబిడి తానం చేసిండు. తడిబట్ట తానం చేసి ఎటువంటి శివలింగానికైనా వాళ్ళు భార్య భర్తలు ఇంటి నుంచి కట్ట తీసుకురాలే, పాట తీసుకురాలే, చేతులు వేసే కమ్మకలు వేసిండు. సుంతల 10,000 చీరాన్ని చూడకుండా ముచ్చాల పడ్డ కొంగు పట్టి కుప్పలు పోతుండే కొండ రాసులు అవుతున్నాయి. కంకడంత లింగం కనబడ్డది. అది పుట్టిన లింగం కాదు, పెట్టిన ఆ లింగం అట స్వయంభూ లింగం అంటారు. ప్రాణేశ్వర నేను వరతౌసు పడుతున్నా. గుడి వెనుక గుడారం వేసుకొని ఎవరొచ్చి ఏది అడిగినా లేదనుకుంటే దాన ధర్మాలు అన్నదానం, వస్త్రదానం, గోదానం, పూదానం, వస్త్రదానం, భూదానం, సువర్ణదానం. నాదా ప్రాణేశ్వర ఇన్నంటివి ఆగుదానం, గోగుదానం, అన్నదానం, పుణ్యదానం అంటే సువర్ణదానం అంటే ఏంటిది? అయ్యో ఇంతవరకు తెలుసా? ఇంతవరకు గింతేనా నువ్వు? బంగారమేనా? సువర్ణదానం అంటే సువ్వరు అంటారు అని అనుకుంటా. అయ్యో బంగారానికి పలు రకాల పేర్లు నాదా అని భర్తతో అని చెప్పింది. శివలింగం అంటే ఏనాడు ఒక అభిషేకానికి, ఏనాడు ఒక ఆనందపడుతుంది లోకాల శంకరుడు. అభిషేక ప్రియ